హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గాం టెర్రర్ దాడి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 3 డెసిషన్స్ తీసుకున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీని హానర్ చేయకుండా దాన్ని వాటర్ సప్లై టు పాకిస్తాన్ ఆపేయాలనేది, తర్వాత డిప్లొమాటిక్స్ టై విత్ పాకిస్తాన్ని దాన్ని డౌన్గ్రేడ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అఠారీ వాఘా బోర్డర్లో అఠారీ సైడ్ని బ్లాక్ చేసేసి ల్యాండ్ ట్రాన్సిట్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలని 3 నిర్ణయాలు తీసుకున్నారు. సో దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ క్యాబినెట్ ప్రధాని కొంతమంది కీ మినిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ త్రివిధ దళాల అధిపతులు ముగ్గురితో మీటింగ్ పెట్టుకొని మాట్లాడిన దాంట్లో పాకిస్తాన్ కూడా ఎక్కడ వెనక తగ్గకుండా దే హ్యావ్ ఆల్సో పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అదేంటంటే పాకిస్తాన్ సైడ్ ఉన్నటువంటి అఠారీ వాఘా బోర్డర్లో అఠారీ ఇండియా సైడ్ ఉంటుంది, వాఘా అనేది పాకిస్తాన్ సైడ్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయాలనేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే పాకిస్తాన్ మీదుగా వెళ్తుంటాయో వాటికి ఆ ఎయిర్లైన్ కనెక్షన్ ఎయిర్లైన్ రూట్ని బ్లాక్ చేస్తున్నట్టు ఒక డెసిషన్ తీసుకుంది. తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి వీసాస్, మరి ముఖ్యంగా సార్క్ కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రూప్లో పాకిస్తాన్ కూడా ఉంది కాబట్టి ఆ సార్క్ గ్రూపింగ్ కింద ఉన్నటువంటి వీసా ఏదైతే ఉందో ఆ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఒకటి ఉంటుంది, ఆ స్కీమ్ని కూడా రద్దు చేసేది. అందులో ఇండియాలో ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్ వాళ్ళని వీసాలను అయితే రద్దు చేసే ప్రయత్నం చేసింది, వీసాలు ఇవ్వకుండా ఉండేదానికి. ఒక్క సిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో సిక్ సమాజానికి సంబంధించినటువంటి ఆలయం ఒకటి పాకిస్తాన్లో ఉంది కాబట్టి వాళ్ళ రాకపోకలకు మాత్రమే వీసా ఇచ్చేదానికి పాకిస్తానీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మిగిలిన అన్ని అంశాల్లో మాత్రం ఇండియాతో ట్రేడ్ని కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ట్రేడ్ బ్లాకింగ్లో కూడా మరీ ముఖ్యంగా థర్డ్ కంట్రీ ద్వారా థర్డ్ కంట్రీని రూట్ చేసుకుని వచ్చేటువంటి ఇండియన్ గూడ్స్ని కూడా కొనద్దు అనేసి పాకిస్తాన్ ఒక డెసిషన్ని తీసుకుంది. సో పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇంకొక సీరియస్ అప్రిహెన్షన్ అనండి, లేకపోతే సీరియస్ ఎలిగేషన్ అనండి ఆన్ ఇండియన్ డెసిషన్ ఏంటి అంటే ఎనీ అటెంప్ట్ టు డైవర్ట్ ఆర్ స్టాప్ ది వాటర్ ఆఫ్ ఇండస్ ట్రీటీ కింద ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఉన్నటువంటి వాటర్ సప్లై టు పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ చేసుకుంటే అది యాక్ట్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేయడం వల్ల జరిగినటువంటి అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దాన్ని ఏ రకంగా బ్లాక్ కానీ డైవర్ట్ చేసినా అది వార్ ఆఫ్ యాక్ట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేసి కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఈ ఓవరాల్ డెవలప్మెంట్ మొత్తంలో పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఈ మీటింగ్స్ అన్నింటినీ కండక్ట్ చేశారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్తో జరిగినటువంటి మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ ఆల్ పార్టీ మీటింగ్కి ప్రైమ్ మినిస్టర్ లేకుండా అది డిఫెన్స్ మినిస్టర్ చేతిలో పెట్టేసి ఆల్ పార్టీ మీటింగ్ని ఈయనెళ్ళి బీహార్లో ఎన్నికల ర్యాలీ, బీహార్లో డెవలప్మెంటల్ పనులు శంకుస్థాపనకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓట్స్ని పోలరైజ్ చేసి కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నా వీళ్ళ వెనక ఎవరున్నా కానీ వాడిని ట్రాక్ చేసి ఐడెంటిఫై చేసి వాడిని మట్టిలో కలిపే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ అంశంలో భారతదేశం చాలా సీరియస్గా ఉందని చెప్పి అక్కడ బీహార్లో ఉన్నటువంటి సమాజాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు, హై లెవెల్ మీటింగ్లో ఆయన అధ్యక్షతనే అన్ని మీటింగ్లు జరిగేలా చూస్తే ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఒక 2 మీటింగ్లో తుతు మమ్మ అని అనిపించేసి ఓట్లు ఈ పర్టికులర్ ఎపిసోడ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన బీహార్ ఎన్నికల దాంట్లో ఎన్నికల ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన విధానం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్కి ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్ మీద లేకపోతే టెర్రర్ అటాక్ జరిగిన దాంట్లో ఫ్లాస్ ఎక్కడ జరిగినాయి, ఇలాంటి వాటిని జరగకుండా ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా అనే దాని మీద ఆయన మీటింగ్స్ పెట్టుకోకుండా ఒక క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో మాట్లాడే పని చేయలేదు, ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడే పని చేయాలి. అజిత్ దోవల్తో మాట్లాడారు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకొని బీహార్కి వెళ్ళిపోయిన ఉదంతం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్కి దీని మీద ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ సావరెనిటీకి, పాకిస్తాన్ సెక్యూరిటీకి, పాకిస్తాన్ ప్రజల సెక్యూరిటీకి ఎలాంటి విఘాతం కలిగించే పనులు ఎవరు చేసినా దానికి రెసిప్రోకల్ ఆ రిటాలియేటరీ మెజర్స్ ఇచ్చేదానికి పాకిస్తాన్ ప్రభుత్వం వెనకడుగు వేయబోదని చెప్పే ప్రయత్నం చేసింది. ప్రధానంగా నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ద్వారా
వాటిని బ్లాక్ కానీ డైవర్ట్ కానీ చేయగలిగితే పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 240 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ పెద్ద మొత్తంలో దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని పర్టికులర్ అంశాన్ని మైండ్లో పెట్టుకొని ఇండస్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి అంశాన్ని మైండ్లో పెట్టుకొని పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఈ మాట మాట్లాడి ఉంటారు. సావర్నిటీ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ని ఇబ్బంది కలిగేలా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని చాలా పెద్ద మొత్తంలో ఏ డొమైన్స్లో అయినా వాటిని ఎదుర్కొనేదానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇండియా ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా ఉంటే బాగుంటుంది, ప్రతిదీ పాకిస్తాన్ మీద తోసేయకుండా ఉంటే బాగుంటుందని ఏదో కవరప్ చేసే ప్రయత్నం పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొక మాట ఆయన చెప్పింది ఏంటంటే ఇలాంటి అంశాలని ఇండియాలో నారో పొలిటికల్ గెయిన్స్ కోసం వాడుకునే దాంట్లో పాకిస్తాన్ని బూచిగా చెప్పొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ బూచినా కాదా అనేది కొంచెం పక్కన పెడితే మాత్రం నరేంద్ర మోదీ గారు మాత్రం పర్ఫెక్ట్గా ఇక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం మాత్రం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని వాడుకుంటున్నారనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ పాకిస్తాన్తో ట్రేడ్ని పాకిస్తాన్ సస్పెండ్ చేసుకోవడం వల్ల ఇండియాకి వచ్చే అనర్థం ఏమన్నా ఉందంటే టు బి హానెస్ట్ ఇండియాకి పెద్దగా వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమల్ కాబట్టి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. అండ్ పాకిస్తానీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇంకో నిర్ణయం ఏంటంటే ఇండియన్ మిలిటరీ అడ్వైజర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషనర్ ఇన్ పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏప్రిల్ 30 తారీఖు కల్లా పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోవాలనేసి ఇంకొక అల్టిమేటం అయితే జారీ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందాక నేను చెప్పినట్లు సార్క్ కంట్రీస్కి సంబంధించినటువంటి సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ ఏదైతే ఉందో సార్క్ దేశాల నుంచి పాకిస్తాన్ వెళ్ళే వాళ్ళకి వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ని మొత్తాన్ని కంప్లీట్గా రద్దు చేసేసి ఒక 6 మాత్రమే పిలిగ్రిమేజ్ సిక్కులకు మాత్రమే అది ఓపెన్ ఉంచే ప్రయత్నం చేశారు. అండ్ పాకిస్తాన్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే చాలా క్లియర్గా రిజెక్ట్ చేసిన అంశం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ డైవర్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయాలనుకున్న వాదన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి వచ్చిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాత్రం చెప్పే ప్రయత్నం పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రిటాలియేటరీ మెజర్స్ని తీసుకునే అంశంలో మాత్రం వెనకడుగు వెయ్యము అనేసి టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారంటే పాకిస్తాన్ మెంటల్గా ప్రిపేర్ అయింది. ఇండియా సైడ్ నుంచి ఈ రిటాలియేటరీ దాడులు జరిగితే పాకిస్తాన్ కూడా దీన్ని రిటాలియేట్ చేయాలి లేకపోతే వార్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అనేది మాత్రం పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ మాటలను బట్టి అయితే అర్థమవుతుంది. చూడాలి ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకొని ఎటువైపుకి వెళ్తుందనేసి. ఇప్పటికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి 3 ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్గా వాటికి రిటాలియేటరీ మెజర్స్గా పాకిస్తానీ ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గకుండా వాటికి చాలా తీవ్రంగా ప్రతిఘటించే పనిచేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ 2 దేశాల మధ్య ఈ పహల్గామ్ ద్వారా ఉగ్రదాడి ద్వారా జరిగినటువంటి చర్యల ఫలితంగా డిప్లొమాటిక్ టైస్ ఇప్పటికే 2 దేశాల మధ్య సఖ్యతగా లేవు. 2 దేశాల మధ్య ఏమంటారు ట్రేడ్ అంతగా లేదు. కానీ 2 దేశాల మధ్య యుద్ధం అనేది ఒకటి ఎరేజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే మాత్రం పాకిస్తాన్ ఇప్పటికే ఎకానమీ పరంగా చాలా దయనీయమైన కండిషన్లో ఉంది. వాళ్ళు అంతకంటే పెద్ద కోల్పోయేది ఏముండదు. కానీ ఇండియా ఇప్పుడు కానీ 2 దేశాల మధ్య ఈ టెన్షన్స్ ఎస్కలేట్ అయితే ఎకానమీ పరంగా ఇండియా కొంచెం ఎక్కువ అఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇండియా యాస్పైరింగ్ ఎకానమీగా ఉండాలి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాస్పైరింగ్గా ముందుకెళ్ళాలనుకుంటుంది. కాబట్టి ఇలాంటి కవింపు చర్యలకి అనాలోచితంగా కానీ ఇండియా కానీ ముందుకు అడుగు వేయగలిగితే మాత్రం ఇండియన్ ఎకానమీ కొంచెం డీరైల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. పాకిస్తాన్ వాళ్ళకి పోయేది ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఎకానమీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళకి పెద్దగా నష్టం లేదు. కానీ ఇండియన్ ఎకానమీ మీద మాత్రం దీని ఇంపాక్ట్ ఎంతో కొంత పడేదానికి ఆస్కారం ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికైతే ఒక 3 డెసిషన్స్ మాత్రమే, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఒకటి, డిప్లొమాటిక్ టైస్ ఒకటి, తర్వాత అటారీ వాగా బోర్డర్ని క్లోజ్ చేయాలని ఈ 3 తీసుకున్నారు. అండ్ పాకిస్తాన్ మాత్రం చాలా అంశాల మీదనే ట్రేడ్ పరంగా, వీసాస్ పరంగా, లేకపోతే హై కమిషనర్స్ని వెనక పంపించే, మిలిటరీ అడ్వైజర్స్ని వెనక పంపించే విధానం అవనివ్వండి, ఇలాంటి చాలా అంశాల మీద పాకిస్తాన్ అయితే డెసిషన్ తీసుకుంది. చూడాలి ఫర్దర్గా ఇది ఎలా ఇండియా ఇక్కడ వెనక తగ్గకుండా, పాకిస్తాన్ కూడా వెనక తగ్గకుండా ముందుకెళ్లే క్రమంలో ఏ కంట్రీ డిప్లొమసీ పరంగా అప్పర్ హ్యాండ్ సాధిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.